కాదనద్దు, స్వీకరించాలి. నేను చేస్తున్నది దేవుడి పని. ఏమిటి యోగ గ్రంథంలో ఒక మాట ఏంటో తెలుసా? నీ భక్తి నీకు, నీ యథార్థత నీకు ధైర్యమే పుట్టిస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? మనం ధైర్యంగా దేవుడి పనిలో ఉన్నామన్నప్పుడు, మనం అలాగే కొనసాగుతూ ఉన్నాము అన్నప్పుడు, ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు కలిగినా మనం ఏది భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకే కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకోము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము, గద్దించినప్పుడు విసుకొద్దు. ఇలాగే జరుగుతుందేంటి, ఇలాగే జరుగుతుందేంటి, శిక్ష వస్తుందేంటి, లేదు, దాన్ని స్వీకరించాలి. అదొక మంచి దానికి దేవుడు తీసుకున్నాడు కదా, ఒక మంచి తర్ఫీదును దేవుడు ఇస్తున్నాడు. గొప్పదైన పరలోక రాజ్యం ఇవ్వడం అంటే ఇదిగో ఇలాగే అంచెలంచెలుగా దేవుడు తయారు చేయకపోతే అలాంటి ఉన్నతమైన రాజ్యానికి మనం అడుగుతున్నాం.